లెట్ us స్పిన్. ఏదో ఈవెంట్ వచ్చిందంట. లెట్ us గో. చలో లక్కీ రాయల్ ఏదో కొత్తది వచ్చిందంట. ఓ ఓ ఓ ఓ ఏంటి ఇదేంటి రెడ్ కలర్ బాల్ అండ్ ఆ బాల్ మీద అటు ఇటు ఇటు అటు అవుతున్నాడు. దీనికి తోడు సౌండ్ వచ్చిందంట. అయ్యో 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 ఈ బాల్ని తిప్పచ్చు మామా. ఓకే ఇదేదో హెచ్ఆర్కే అనే కొలాబరేషన్తో వచ్చింది. బట్ ఫేడెడ్ వీల్. లెట్ us గో. ఇది ఉంది. ఆబ్వియస్లీ ఎవడన్నా ఒకటి ఉన్నదొద్దు అని అనుకుంటాడు. మిగతా 2 వచ్చినా 3 వచ్చినా ఏది వచ్చినా నాకు కావాలి అంతే కదా మామ. ఎవరన్నా ఇదే సెలెక్ట్ చేసుకుంటారు. 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి. కార్ ఉంది. కార్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. దిస్ ఈజ్ ద కార్. ఓకే ఒక మంచి ఫైర్ వచ్చి ఇవన్నీ వస్తున్నాయి. సో ఇదొకటి ఉంది. ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ 1 వచ్చే ఛాన్స్ అండ్ కన్ఫామ్. అండ్ చూద్దాం. నా దగ్గర 19,600 డైమండ్లు ఉన్నాయి. ఫస్ట్ స్పిన్ 9 డైమండ్లకి. డోంట్ రిమెంబర్ వీఆర్ రిచ్. చూద్దాం. కార్ వస్తే బాగుంది ఫస్ట్ దాంట్లో కేవలం 2 సెకండ్ది స్పిన్ చేస్తున్నా 10 రావాలి కనీసం. 3 ఓకే నాకు తెలిసినంత వరకు ఇంకో 3 ఇస్తాడు వీరు. ఇప్పుడు లేదంటే 2 ఇస్తాడా? 10 ఇచ్చాడు. నేను ఎక్స్పెక్టేషన్ చేసింది అసలు జరగలేదు. ఓకే 69 స్పిన్. ఓ తినేంకమ్మా నాకు 69 స్పిన్. నా ఫేవరెట్ స్పిన్లోనే నాకు పఫర్ రైడ్ అనే ఎమౌంట్ అయితే మొత్తం వచ్చేసింది. సో దీంట్లో పాజ్ కూడా అవ్వచ్చంట మన ఫేవరెట్ పోజ్ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విప్ దిస్. ఓకే బూయా చేసేటప్పుడు నేను ఇది ఎక్విప్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఈ కార్ కూడా బాగుంది బ్రో. జస్ట్ ఒక స్పిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి రాదని అనుకుంటున్నా. 3 ఇచ్చాడు. 149 స్పిన్. ప్లీజ్ కార్ ఇచ్చేవా? నైస్ జీ. నాకు చాలా తక్కువ డైమండ్లకి మ్యాక్సిమం కార్ కూడా వచ్చింది. దాంతోపాటు మెయిన్ అమౌంట్ కూడా వచ్చింది. సో ఇది సంథింగ్ హెచ్ఆర్కే అనేది యానిమే ఉంటుంది. బట్ నేనైతే ఎటువంటి యానిమే చూడలేదు హెచ్ఆర్కే అనేది. బట్ యార్ నిజం చెప్తున్నా బ్రో, ఈ డిజైన్లో ఆ పైన తీసేసి ఈ ముందు ఒక 2 కళ్ళు పెడితే అదేదో షో ఉంటుంది మామ. సేమ్ ఇదే టైప్ ఆఫ్ కార్తో. సో చాలా మంచిగా అనిపించింది అలాగా. బట్ ఏం చేయలేం. ఎక్విప్ కూడా చేశాను అదే కార్.